హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నేను వచ్చేసి పచ్చిమిర్చి అనేది రోట్లో దంచుతున్నానండి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో ఆల్ అనేది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, అలాగే దొడ్డుప్పు అండి ఇది, అలాగే కొంచెం జీలకర్ర, ఈ మూడింటిని వేసి ఇలా రోట్లో దంచితే చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. యాక్చువల్గా మాది మిక్సీ పాడైపోయిందండి, అందుకనే నేను ఇట్లా రోట్లో దంచుతున్నాను. రోట్లో దంచితే కూడా చాలా బాగుంటుంది. సో మనకు పచ్చిమిర్చి త్వరగా దంగడానికి అనేసి నేను ఇక్కడ దొడ్డుప్పు యూజ్ చేస్తున్నాను. దొడ్డుప్పు అట్లా లావుగా ఉంటుంది కదా, సో అందుకని ఈ పచ్చిమిర్చి అనేది తొందరగా ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుందండి, చూస్తున్నారు కదా. సో జీలకర్ర వేయడం వల్ల కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది మన పచ్చిమిర్చికి. ఆ చేదు అనేది ఉండదండి. కొన్నిసార్లు తెలియక కొందరు పచ్చిమిర్చిలో ఉప్పు తక్కువగా వేస్తూ ఉంటారు, అలాంటప్పుడు చేదు వస్తుంది కదా. సో అలా రాకుండా ఉండాలంటే ఇట్లా జీలకర్ర కానీ వెల్లిపాయ కానీ వేసి ఈ పచ్చిమిర్చిలో వేసి దంచితే అసలు మనకు ఆ చేదు ఫ్లేవర్ అనేది రాదనమాట. ఇదనేసి నేను బీన్స్ కర్రీలోకి అని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ముందుగానే. తర్వాత ఇక్కడ కుక్కర్లో బీన్స్ ముక్కలు వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇక్కడ నేను పెట్టుకుంటున్నానండి స్టవ్ పైన. సో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వీళ్ళని మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత అయితే నేను ఇక్కడ కర్రీ కోసం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. సో మీలో ఎంతమందికి బీన్స్ కర్రీ నచ్చుతుంది, అలాగే నచ్చదు అనేది చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ విజిల్ అనేది మొత్తం తీసేస్తున్నానండి. సో తర్వాత ఇది కూల్ అయిన తర్వాత ఓపెన్ చేశాను. చాలా వేడిగా ఉంది లోపల. బీన్స్ ముక్కలు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయాయండి. ఎందుకంటే నేను కర్రీ త్వరగా అవ్వడానికి నేను ఇలా ఒక 5 minutes దీన్ని ఉడికించుకున్నాను. యాక్చువల్గా డిమార్ట్కి వెళ్దాం అనేసి మా ఆయన అన్నారు, అందుకని నేను కర్రీ అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత హడావిడి ఉండకుండా, ఎందుకంటే నైట్ టైం వెళ్తామనేసి. సో ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు ఉండేయండి, అదే వేసేసాను. సో వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవండి, అందుకనే వీటి ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక దంచుకున్నాం కదా రోట్లో, దాన్ని వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ తాలింపులో పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల పచ్చిదనం అనేది పోతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే మనం బీన్స్ ముక్కలు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, సో అందుకని పెద్దగా టైం పట్టదు వాటికి. సో ఇలా పచ్చిమిర్చికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత పసుపు వేసుకొని తర్వాత కొంచెం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు మనకు ఆల్రెడీ తెలుస్తుంది అక్కడ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను బీన్స్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇలాంటి గ్రీన్ కర్రీస్ ఉంటాయి కదండి, లైక్ పాలకూరలు కానీ, లేదంటే ఇక్కడ చిక్కుడుకాయ, గోకరకాయ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటిలో కొంచెం పసుపు మంచిగా వేసుకుంటేనే కలర్ అనేది బాగుంటుంది, కలర్ఫుల్గా చూడడానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. పసుపు తక్కువ వేస్తే కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కొంచెం పసుపు మంచిగానే వేసుకోండి. సో తర్వాత ఇక్కడ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లోనే ఎగ్స్ తినేవాళ్ళు వీటికి ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. మేమైతే మండే రోజు కాబట్టి మేము ఎగ్స్ తినమండి, అందుకని నేను ఎగ్స్ వేయలేదు. సో ఇలా సింపుల్గానే చేసేసాను. ఈ టైంలో ఎగ్స్ వేసేసి కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచి కొత్తిమీర వేసుకొని దించుకోవడం అండి, అలా కూడా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ కొత్తిమీర ఉంటే వేసేసుకోవాలి, నా దగ్గర లేదు కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈవినింగ్ టైం కాబట్టి దోమలు వస్తాయి అనేసి నేను అక్కడ విండోస్ కూడా క్లోజ్ చేసి వస్తున్నాను. వీళ్ళు ఇంతలోపు వీళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. మా బాబు ఆడుతున్నాడు, మా ఆయన కొంచెం రిలాక్స్ అయ్యేదామని పడుకుంటే మా ఆయనని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు లేవు డాడీ అనేసి వాళ్ళ కాళ్ళపైన పడుకోవాలంట, ఇట్లా జుట్టు తల పట్టుకొని లేపి కాళ్ళపైన పడుకోబెడుతున్నాడు. సో పిల్లలు ఎట్లా చేస్తారు కదండి, అసలు పిల్లలు ఉంటే మనం అసలు ఈ లోకాన్ని మర్చిపోతాము. అసలు మనకి ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆ పిల్లల్ని చూస్తేనే మనకు రిలీఫ్ అనిపిస్తుంది, మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు కూడా ఒకప్పుడు ఇలాగే అనిపించేది, అసలు ఎంత లోన్లీగా ఉండేదాన్నో. అసలు మా బాబు వచ్చాకైతే అసలు నాకు ఆ ఫీలింగే లేదు, అసలు టైం కూడా ఉండట్లేదు ఎలా గడుస్తుంది అనేది.
సో మీరు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలా ఉంటే కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ పిల్లలు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు మీతో, అలాగే మీరు వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. తర్వాత అయితే ఇంతేనండి, ఇంకా వీళ్ళు ఆడుతూ ఉన్నారు. సో నేను ఈలోపు బాబుకు పాలు అయితే ప్రిపేర్ చేద్దాము, ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, నా వచ్చేసరికి నైట్ 8-9 అవుతుంది అనేసి నేను కొంచెం బాబుకి పాలు తాపించుకొని వెళ్దాం అనేసి అయితే నేను ఇక్కడ వేడి పెడుతున్నాను. తర్వాత పాలకి కొంచెం బ్రెడ్ కూడా తినిపిస్తే కొంచెం టమ్మీ ఫుల్గా ఉంటుంది కదా అనేసి నేనైతే బ్రెడ్ వేస్తున్నాను. బ్రెడ్ పాలు తినిపించుకొని వెళ్దాం అనేసి, ఎందుకంటే మళ్ళీ పిల్లలు వాంటెడ్గా ఇంట్లో ఉన్నప్పుడే ఏమైనా ఇస్తే అస్సలు తీసుకోరు, బయటికి వెళ్ళినప్పుడే గోల చేస్తారు, అది కావాలి ఇది కావాలి, లేదంటే ఏడుస్తారు. సో అందుకని నేను ఆ విధంగా చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా ఉండాలి కాబట్టి నేను పాలు తాపించుకొని అయితే వెళ్దామనేసి అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో ఇంట్లో ఉంటే ఎంత బ్రతిమాలుకున్నా తినడు వాడు అసలు. బయటకు పోయినప్పుడు అయితే ఇంకా సతాయిస్తాడు, ఏడుస్తాడు కావాలని. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదు, ఏమైనా కావాలారా అంటే వద్దు అంటాడు. సో అందుకని బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకైతే. సో అలా చేస్తాడు కాబట్టి నేను పాలైనా వానికి తినిపించుకొని, బ్రెడ్ పాలు తినిపించుకొని వెళ్దామనేసి పెట్టాను. ఈలోపు మా ఆయన వచ్చేసి చాయ్ కూడా పెట్టమంటే పెడుతున్నాను. ఆల్రెడీ పెట్టేశాను, చల్లగా అయిపోయింది, ఇక్కడ వేడి పెడుతున్నాను. సో ఈలోపు మా ఆయన పూజకు కావాల్సిన సామాన్ ఏమున్నాయి అనేసి ఆ డబ్బాలో వేసి పెడతానండి నేను సపరేటు. ఏమైనా ఉన్నాయా లేవా అనేసి చూస్తున్నాడు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ డబల్ తీసుకురావడం అవుతుంది కదా ఒకవేళ ఉన్నవి తీసుకొస్తే. సో అందుకని ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాడు ఆయన. పూజ సామాన్ అయితే ఆయన చూస్తాడు ఏమేమి ఉన్నాయి అనేటివి. సో ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే నాకు గుర్తే ఉంటాయి, నేనే తీసుకొస్తాను. సో ఇక్కడ టైం అవుతుంది కాబట్టి తొందరగా వెళ్ళాలి. వాడు తినడండి, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ తీసుకుంటాడు. అందుకని ఫాస్ట్గా తినాలనేసి నేనైతే ఇక్కడ మా ఆయన ఫోన్ చూపిస్తున్నాడు, అందులో రైమ్స్ పెట్టి. అయినో నాకు తెలుసండి ఫోన్ చూపించడం పిల్లలకి మంచిది కాదని, కానీ తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్లో బయటికి వెళ్ళాలి కాబట్టి వాడు విసిగిస్తాడు. సో అలాంటప్పుడు తప్పని సిచ్యువేషన్లో ఎలా చేయాల్సి వస్తుంది అంతే అండి. వాంటెడ్గా అయితే ఏం చూపించను బాబుకి, బయట అట్లా తిప్పుకుంటూ అయినా లేదంటే పైకి తీసుకెళ్ళి అయినా తినిపిస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తాను. తర్వాత వచ్చేసి మా ఆయన చూడండి, మా బాబు మా ఆయన కెమెరా ముందు వచ్చేసి ఎట్లా ఫోజులు చేస్తున్నారో, డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. మీరే కనిపిస్తారా, నేను కనిపించొద్దా అనేసి ఇట్లా అప్పుడప్పుడు ఫన్నీగా చేస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ నేను బియ్యం కూడా నానబెట్టేస్తున్నాను, రైస్ తొందరగా అయిపోతుంది కదా అనేసి. వచ్చిన తర్వాత ఫాస్ట్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది రైస్ అనేది. సో నానబెడితే, ఎందుకంటే నానబెడితే టైం సేవ్ అవుతుంది, అలాగే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి, తొందరగా అయిపోతుంది మనకి బియ్యం నానబెడితే. సో ఈ టిప్పు కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పాను, తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళ కోసం చెప్పాను. బియ్యం నానబెట్టుకుంటే మనకు తొందరగా పని అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను రెడీ అయ్యాను. డాడీ వీరిని వెళ్తూ ఉన్నాడు, వాళ్ళ డాడీ ఎక్కడ వదిలేసిపోతాడో అని వాడి బాధ అనమాట. సో ఇలా ఉంటుంది మా వాడు. సో ఈవినింగ్ మా బావ వచ్చినాక కూడా అసలు బయటికి రౌండ్ వేసి తీసుకురావాలి, అలా ఉంటుంది వాడి డిమాండ్ అనేది, లేకపోతే ఏడుస్తాడు. బండి బాగా అలవాటు అయిపోయిందండి, అసలు ఎలా కంట్రోల్ చేయాలో అస్సలు అర్థమవుతలేదు. ఇక్కడైతే నేను లాక్ చేసిస్తున్నాను వెళ్దామనేసి. మా ఆయన ఏమన్నా తీసుకున్నాడా, అదే క్యారీ బ్యాగ్స్ సామాన్ తీసుకురావడానికి అనేది అడుగుతూ ఉన్నాను. లాక్ వేయాలా, మళ్ళీ అయిపోయిందా, ఏదైనా మర్చిపోయావా అనేసి అయితే అడుగుతూ ఉన్నాను. ఇక్కడైతే లాక్ చేసేసి మేము బయలుదేరాము. టైం వచ్చేసి 7 అయింది, 7 o'clock బయలుదేరాము. సో ఇక్కడ నైట్ ఎంతమందికి ఇలా డ్రైవ్ చేస్తే ఇష్టం అండి, నైట్ షాపింగ్ కానీ ఇలా ఏమైనా తీసుకురావడానికి కానీ నైట్ టైం వెళ్ళడం ఎంతమందికి ఇష్టం అండి. నాకైతే చాలా ఇష్టం అండి నైట్ టైం బయటికి వెళ్ళడం అనేది, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూసారు కదా ట్రాఫిక్ ఎలా ఉందనేది, అసలు మార్నింగ్ అలాగే ఉంటుంది, నైట్ కూడా అలాగే ఉంటుంది. సో ఫైనల్గా మేమైతే ఇక్కడ డిమార్ట్కి వచ్చేసామండి. లోపల వీడియో తీద్దాం అనుకున్నా కానీ వీలు పర్లేదు, ఎందుకంటే త్వరగా ఆల్రెడీ మేము 7 o'clockకి వెళ్ళాం కదా, సో 10కి క్లోజ్ అవుతుంది కదండి. సో ఫాస్ట్గా అనేసి నేనైతే ఏం షూట్ చేయలేదు లోపల. తర్వాత వచ్చేసి ఏమేమి తీసుకొచ్చాను అనేది చూపిస్తున్నాను ఇక్కడ నేను.
క్యారీ బ్యాగ్స్ అయితే చాలా ఉంటాయి కదండి, మేము వెళ్ళింది బండి పైన కదా, సో తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది అనేసి అయితే మా ఆయన ఇలా ఒక సంచిలో వేసుకొచ్చారండి. బాగుంటుంది ఇలా తీసుకొస్తే, మనకు తీసుకురావడం కూడా బండి పైన తీసుకురావడం పెద్ద కష్టంగా అనిపించదు. అన్నీ ఒకే దాంట్లో వేసుకొని ముందర పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇన్ని సామాన్లకి మాకైతే 4000 అయిందండి. మ్యాక్సిమం ఇవి వచ్చేసి మాకు ఒక 3 months వరకు వచ్చేస్తాయి, ఉండేది ఇద్దరమే కాబట్టి. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రైస్ ఆల్రెడీ కడిగేసి పెట్టాను కదా, సో వాటినే వండేస్తూ ఉన్నాను. ఇంకా తినేసి పడుకోవడమే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.